యూసఫ్గూడలో భారీ అగ్ని ప్రమాదం. ఆటోమొబైల్ షాపులో చెలరేగిన మంటలు, భారీగా ఎగసిపడిన అగ్నికీలలు. సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేసిన అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్న పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఈ తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ ఆటోమొబైల్ షాపులో మంటలు వ్యాపించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా ఉండేందుకు అగ్నిమాపక శాఖ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మంటలను అదుపు చేయగలగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిన్న హైదరాబాద్ నగర శివారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లిలోనూ ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్స్ దుకాణంలో దురదృష్టవశాత్తు భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీ వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదం కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించిందని ప్రాథమిక విచారణలో తేలింది. ఇక ఈ భారీ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్టు పోలీసులు అంచనాలు వేశారు. ఇక నిన్ననే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోనూ ఆర్ఆర్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. కంపెనీలోని బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ అవడంతో అనిల్ అనే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన విషయం బయటకు పొక్కకుండా క్షతగాత్రులను రహస్యంగా యశోదా హాస్పిటల్కి తరలించారని బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఫార్మా కంపెనీని నడుపుతున్నారంటూ మృతుడి తరపు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ లోని యూసఫ్గూడలో తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఆటోమొబైల్ షాప్ లో మంటలు వ్యాపించాయి. అగ్నికీలలు ఎగసిపడ్డంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. అలాగే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమే ఉండొచ్చని అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే నిన్ననే 3 చోట్ల ఇలాంటి ప్రమాదాలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎగసిపడుతున్న మంటలు పక్క భవనాలకు వ్యాపించకుండా ఉండేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఎట్టకేలకు మంటలను అదుపు చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక హైదరాబాద్ నగర శివారు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోనూ శివరాంపల్లిలోని ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్టైల్ దుకాణంలో దురదృష్టవశాత్తు షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా దట్టమైన పొగలు వ్యాపించడంతో కాలనీ వాసులంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయినట్టు సమాచారం. అయితే స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదం కూడా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే సంభవించిందని ప్రాథమికంగా అంచనాలు వేశారు. ఇక సుమారు 25 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని కూడా పోలీసులు అంచనాలు వేశారు. అలాగే సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆరోరా ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం కూడా జరిగింది. కంపెనీలోని బాయిలర్ శుభ్రం చేస్తున్న క్రమంలో సాల్వెంట్ ఫైర్ కావడంతో అనిల్ అనే కార్మికుడు మరణించాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన విషయం బయటకు పొక్కకుండా క్షతగాత్రులను రహస్యంగా యశోదా హాస్పిటల్ కి తరలించారని బంధువులైతే ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా ఫార్మా కంపెనీ నడుపుతున్నారంటూ మృతుడి తరపున బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు.